హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ కిచెన్. సో ఇవాళ మనం కాఫీ వెనిల్లా కుకీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని యాడ్ చేసుకోండి. దాంట్లో నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కావాలంటే గీ యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ బెటర్గా కావాలనుకుంటే బటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దాంట్లో పౌడర్డ్ షుగర్ 1 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే ఎలాంటి లంప్స్ కూడా ఫామ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అదేనండి, చిన్న చిన్న ఉండలు కడుతూ ఉంటాయి కదా, అవేమీ లేకుండా చూసుకోండి. సో అది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది, మీరేం వరీ అవ్వకండి. అండ్ మీరు ఒకవేళ బటర్ తీసుకొని ఉంటే అది సాఫ్ట్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం వెనీలా కుకీస్ అనుకుంటున్నాం కాబట్టి నేను వెనీలాని యాడ్ చేసుకున్నాను అనమాట. వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసేయండి. మొత్తం కలిసిపోవాలి వెనీలా ఎసెన్స్ అనేది. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ ఆఫ్ మైదా ఫ్లోర్ తీసుకుంటున్నాను అనమాట. మైదా పిండి 1 కప్ తీసేసుకొని దీన్ని ఇప్పుడు నేను ఆ షుగర్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని, అలానే దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా అంటే ఆ లిక్విడ్ ఫామ్ ఉంది కదా, షుగర్ వేసుకున్నాము దాంట్లో, ఇది మొత్తం కలిసిపోతుందండి. సో ఇది మొత్తం అలా మిక్స్ చేసేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను కదా, మీరు కావాలనుకుంటే హెల్దీగా ఉండాలి లేదా క్రిస్పీగా ఉండాలి, బిస్కెట్స్ లాగా అవ్వాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు అనమాట. నేను కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలానే లైట్ క్రిస్పీగా ఉండాలి, కుకీస్ లాగా ఉండాలనుకునేసి నేను మైదా ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం కాఫీ మిక్స్చర్ని రెడీ చేసుకుందాం. సో మనం కాఫీ వెనీలా కుకీస్ కదా చేసేది, సో కాఫీ మిక్స్చర్ రెడీ చేసేసుకుందాము. సో ఒక కప్ తీసుకొని దాంట్లో హాట్ మిల్క్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హాట్ మిల్క్ తీసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ మిక్స్చర్, అదే కాఫీ పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లైక్ మనం కాఫీ ఎలా చేసుకుంటామో అలానే అనమాట. ఈ కాఫీ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట, మొత్తం కలిసిపోవాలి. సో అలా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఫైనల్లీ నా కాఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. సో ఇందాకలా మనం ఆల్రెడీ ఒక బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఒక మైదా పిండి అదంతా వేసుకొని, ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. 2 హాఫ్స్గా చేసేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ని ఒక బౌల్లో, ఇంకో హాఫ్ని ఇంకో బౌల్లో తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం ఒకసారి కలుపుకుందామని చేతితో కలిపేసుకుంటున్నాను అనమాట. చూసారా అంత పొడి పొడిగా ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. అంటే మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం మనం మిల్క్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో మీకు ఇంకొంచెం ఎక్కువ పడితే యాడ్ చేసుకోండి, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట మిల్క్ని. నాకు ఇలా 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోయింది. చూడండి, మీకు అర్థమవుతుంది కదా నాకు సరిపోయిందో లేదో అనేది. సో ఇంకా అలా కొంచెం సేపు కలుపుకోండి అనమాట. అంటే మంచిగా మిక్స్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీ, మంచి టెక్స్చర్ రావాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసుకోండి అలా మీకు కన్సిస్టెన్సీ వస్తుందో లేదో. చూడండి నేను ఎలా మిక్స్ చేసేసుకుంటున్నానో, చూసారా ఎంత సాఫ్ట్ ఉందో. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక హాఫ్ ఉంది కదా, ఇంకో బౌల్లో తీసుకున్నాము, దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అనమాట. చూడండి ఇలా పౌడర్ ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో కాఫీ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట, ఫర్ కాఫీ టెక్స్చర్. ఓకేనా. ఇప్పుడు నేను దాంట్లో నుంచి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలా దీన్ని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్ అయిపోతుందండి, ఇలా చాలా లిక్విడ్గా ఉందని మీకు అనిపించచ్చు. మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే అది గట్టి పడుతుంది అనమాట, కొంచెం థిక్గా అండ్ సాఫ్ట్గానే ఉంటుంది, స్మూత్గా అయితే ఉంటుంది పిండి. సో ఇలా మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అలానే కలుపుకోవాలన్నమాట. చూడండి. లేదు ఒకవేళ మీకు ఇలానే లిక్విడ్గానే ఉంటుంది అనుకుంటే అప్పుడు మీరు కొంచెం మైదా పిండి తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు మైదా పిండి వేసుకుంటుంటే దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీ అర్థమవుతుంది, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. లేదు చాలా గట్టిగా ఉంది అనుకుంటే మీరు ఇంకొంచెం కాఫీ మిక్స్చర్ని యాడ్ చేసేసుకోండి. మనం ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాము, నేను ఇంకా కంప్లీట్లీ యాడ్ చేయలేదు కూడా. సో మీరు చూసుకోండి. అండ్ ఇలా మన బ్యాటర్ ఇలా సాఫ్ట్ బాల్స్ అయ్యేలాగా ఉండాలన్నమాట మన బ్యాటర్ వచ్చేసి. సో ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాటర్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను సాఫ్ట్గా. ఇవి మిక్స్ చేసుకోవడం అయిపోయాక రెండింటిని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మన 2 బ్యాటర్స్ కూడా రెడీ అయిపోయి అనమాట, ఒకటి వెనీలా ఒకటి కాఫీ.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టి దాని లోపల ఒక గిన్నె పెట్టేసి దాన్ని నేను మూత పెట్టేసి హీట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఇక్కడ ఓవెన్ యూస్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని ప్రీ హీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అది హీట్ అయిపోయేలోపు మనం కుకీస్ని అయితే రెడీ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ఆయిల్, గీ ఆర్ బటర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో అది చేసేసుకొని ఇంకెప్పుడు మనం కుకీస్ని రెడీ చేసుకోవాలి. సో కుకీస్ అనేది మీ ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రెండింటిని కలిపి చేయాలనుకుంటున్నాను, 2 ఫ్లేవర్స్ వచ్చేలాగా. సో కాబట్టి ఫస్ట్ అయితే వెనిలా మిక్చర్ని తీసుకొని కింద దానిపైన నేను మళ్ళీ కాఫీ మిక్చర్ని యాడ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ వెనీలాని మీరు ప్రెస్ చేసినప్పుడు మధ్యలో తిన్గా చివర్లు కొంచెం లావుగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో దట్ మీరు మిడిల్లో అవన్నీ కాఫీ మిక్చర్ని పెట్టుకోవచ్చు. సో ఇలా నేను డిఫరెంట్ షేప్స్ అయితే చేసేసుకున్నాను అనమాట. చూడండి నా కుకీస్ అన్నీ రెడీ అయిపోయాయి. సో నేను వేరే మౌల్స్ ఏమి యూజ్ చేయట్లేదు. నేను డైరెక్ట్ మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లోనే పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. సో దానికి కూడా నేను ఆయిల్ రాసేసుకొని ఇలా కుకీస్ని దాంట్లో ప్లేస్ చేసేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేశాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ మనం ఇడ్లీ పాత్రలో ఎలా అయితే పెడతామో అలానే పెట్టేశాను అనమాట. సో ఇవి కంప్లీట్లీ కుక్ అవ్వడానికి 25 to 30 minutes టైం అయితే పడుతుందండి. నాకైతే 30 minutes టైం పట్టింది. సో ఇవి మన కన్సిస్టెన్సీని బట్టి కూడా ఉంటుంది. అంటే కొంచెం లావుగా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, లేదు థిన్గా ఉన్నాయంటే కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. నాకైతే 30 minutes టైం తీసుకుంది. సో ఫైనలీ మన కుకీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో ఇలా డిఫరెంట్ మౌల్స్ చేసుకున్నాను కదా నేను. సో ఇలా డిఫరెంట్గా వచ్చాయి. సో ఇది కొంచెం డిఫరెంట్ అండి. నేను లోపల కాఫీ మిక్చర్ పెట్టి పైన మొత్తం వెనిలా వచ్చేటట్టు చేశాను అనమాట. ఇవి ఉట్టిగా కూడా తినచ్చు, లేదా ఛాయ్లో పెట్టుకొని కూడా తినచ్చు. సో నేను ఛాయ్ని యాడ్ చేసుకొని తిన్నాను అనమాట. చాలా బాగున్నాయండి. ఎంతైనా మన తెలుగు వాళ్ళకి ఛాయ్ లేకపోతే రోజే గడవదు కదండి. సో ఛాయ్తో పాటు ఇలా బిస్కెట్స్తో ఈవినింగ్ని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ డైలీ తినేయచ్చు అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లిటిల్ కిచెన్. బై బాయ్.